ఫ్రెండ్స్, మన ఫ్రిడ్జ్లో కామన్గా ఎక్కువగా చూసే ప్రాబ్లం వచ్చేసరికి డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టడం. చూడండి, ఇక్కడ మొత్తం ఐస్ అయితే గడ్డ కట్టేసింది. దీనివల్ల మనం ఏదైనా బయటకు తీలినా కూడా తీలేము అనమాట. సో అలాంటి టైంలో మనం కత్తులు కానీ స్పూన్లు కానీ యూజ్ చేస్తుంటాము. సో అలాంటిది అయితే మనం అసలు యూజ్ చేయకూడదు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హైట్ గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి డీప్ ఫ్రిడ్జ్ ని కూలింగ్ చేసే పైప్ లైన్. సో అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఈజీగా మనం అలాగానే మనకి రంధ్రం అయితే పడుతుంది. దీనివల్ల కూలింగ్ గ్యాస్ అంతా బయటకు వస్తుంది. దానివల్ల ఫ్రిడ్జ్ మొత్తం కొద్ది కూడా కూలింగ్ కాదు, కూలింగ్ మొత్తం ఆగిపోతుంది. అలా అయితే మీరు చేయొద్దండి. డు నాట్ యూజ్ షార్ప్ ఆబ్జెక్ట్ అని మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. మనం జస్ట్ ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ దగ్గర ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. దాని లోపలికి ప్రెస్ చేయగానే మనకి డీప్ ఫ్రిడ్జ్ లోపల కూలింగ్ అయితే తగ్గుతుంది. ఇక్కడ చూడండి, 4 hours తర్వాత మనకి కూలింగ్ అయితే ఆల్మోస్ట్ తగ్గిందనమాట. మనం చేతులతోనే ఐస్ గడ్డలను అయితే ఈజీగా మనం బయటకు అయితే తీయవచ్చు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.